గుడ్ ఈవినింగ్, నమస్తే అండ్ వెల్కమ్ టు హంగామా. కౌశిక్, Yeah. మన హంగామా షోకి ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు వస్తున్నారు? సూపర్ స్టార్ కృష్ణ గారు. అవునా? మరి జయప్రద యశోద వాళ్ళు వస్తున్నారా? ఎస్, ఇంకో విషయం కూడా చెప్పాలా? చెప్పు. రావు గోపాల్ రావు గారు కూడా వస్తున్నారు. అబ్బో, ఇంకెవరు వస్తున్నారు? ఎవర్ గ్రీన్ శ్రీదేవి గారు కూడా వస్తున్నారు. Yes. వీళ్ళందరి గెటప్స్ లో మన స్మైలింగ్ షరీఫ్ వస్తున్నాడు. వస్తున్నాడా? పిలు పిలు పిలు. లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్. శారదా సహస్ర. बोलो कृष्णा मुकुंदा किसे किष्किंदा वेणु विलवायिंचरा प्रिया राधा गोविंदा प्रेमारविंदा వెన్నెలలా తేలించరా. నేను ఇలా చూస్తూ ఉంటే ఇక్కడే ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది శ్రీదేవి. పార్క్ వాచ్మెన్ ఒప్పుకోడేమో కృష్ణ. మరి ఇప్పుడు ఏం చేయమంటావు శ్రీదేవి? ఇంటికి వెళ్ళిపోదాం కృష్ణ, మా నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ విరహం మనకు తప్పదా శ్రీదేవి? తప్పదు కృష్ణ, తప్పదు. ఇంటికి వెళ్ళిపోదాం శ్రీదేవి. బాయ్ బాయ్. అమ్మా బాబు, అమ్మా, బాబు, ఏమిటి బాబు ఇంత ఆనందంగా కనిపిస్తున్నావు? ఇక నుంచి మనకి ఎటువంటి కష్టాలు బాధలు ఉండవమ్మా. ఏం బాబు ఈ హంగామా షో మానేస్తున్నావా నువ్వు? అది కాదమ్మా, నేను బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మా. బాబు, అమ్మా, బాబు, అమ్మా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. అలానే ఆ బీకామ్ లో ఫిజిక్స్ కూడా పాస్ అయిపో బాబు. అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా. ఎందుకమ్మా అలా పడిపోయావు? ఏమిటి బాబు ఆదివారం కోసే మేకలా అలా అరిచావు? అసలే గుండెల్లో పోటాయే. గుండెల్లో పోట. అమ్మా, బాబు, ఇప్పటికిప్పుడు డాక్టర్ క్యారెక్టర్ అంటే ఆ డైరెక్టర్ ఒప్పుకోడమ్మా. అంటే ఇంక నాకు మరణమే శరణమా? లేదమ్మా, నేను ముందుగా తెలివైన వాడిని కాబట్టి ఒక డాక్టర్ చదివిన అమ్మాయిని లవ్ చేశానమ్మా. శ్రీదేవి, కృష్ణ, శ్రీదేవి, మా అమ్మకు ఒంట్లో బాలేదు, ఒకసారి టెస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు శ్రీదేవి. అలాగే కృష్ణ. ఒకసారి ఊపిరి గట్టిగా పీల్చుకో తల్లి. ఇంకోసారి, ఇంకోసారి, ఇంకోసారి. నేను చచ్చిపోతాను తల్లి. ఇంకా కృష్ణ. ఏమిటి శ్రీదేవి? చెప్పలేను కృష్ణ. నాకు చెప్పలేకపోతే కౌశిక్ చెప్పు శ్రీదేవి. ఇది కౌశిక్ చెప్పే విషయం కాదు కృష్ణ, నీకే చెప్పాలి. శ్రీదేవి, ఏం జరిగింది? మీ అమ్మగారు ఎక్కువ కాలం బ్రతకదు కృష్ణ, బతకదు. అదేమిటి శ్రీదేవి, మన పెళ్లికి అడ్డొస్తున్నా నువ్వే తెలివిగా చంపేస్తున్నావా? ఆ ఛాన్స్ నాకు లేదు కృష్ణ. మీ అమ్మగారి గుండెలో చిల్లు పడింది కృష్ణ. హతవిధి, గారెకు ఉండాల్సిన చిల్లు గుండె కొనడం ఏమిటి శ్రీదేవి? మీ అమ్మగారు బతకాలంటే కనీసం 5 లక్షలు ఖర్చు అవుతుంది కృష్ణ. అయితే నేను మోటలు మోసా పాటలు పాడ 5 లక్షలు సంపాదిస్తాను. అప్పటికి మీ అమ్మగారు గోడెక్కేస్తారు కృష్ణ. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు శ్రీదేవి? ఎలాగైనా వారం రోజుల్లో డబ్బు ఏర్పాటు చేయి కృష్ణ. సరే, నేను డబ్బు ఎలాగైనా ఏర్పాటు చేస్తాను. నువ్వు అమ్మని తీసుకుని లోపలికి వెళ్ళి శ్రీదేవి. అలాగే కృష్ణ. ఇప్పుడు హీరో డబ్బు సంపాదించడానికి ఆలోచిస్తున్నాడు. హీరోకి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. తనకు తెలిసిన దాని దగ్గరికి బయలుదేరాడు. మిస్టర్ టైగర్. రాకృష్ణ, ఎప్పటి నుంచో నీ దగ్గరకు రావాలని అనుకుంటున్నాను. నాకు ఇప్పటికి వచ్చింది అవసరం టైగర్. డబ్బు మనిషిని ఎంతగా మార్చేస్తుందో తెలుసా కృష్ణ? నిన్ను కూడా ఇక్కడికి రప్పించింది. ఏదో ఫిలాసఫీ లాపి నాకు అర్జెంట్ గా 5 లక్షలు కావాలి. డీల్ ఏంటో చెప్పు. కౌశిక్ మొలతాడు తీసుకురా కృష్ణ. టైగర్, నీకు మొలతాడే కావాలంటే నా మొలతాడిస్తాను టైగర్. అది నాదే కృష్ణ, వాడే పీక్కొని వెళ్ళాడు. ఓకే టైగర్, అయితే మొలతాడుతో పాటు ఒక సెంటు బాటిల్ కూడా తెమ్మంటావా? అక్కర్లేదు. ఓహో, నీకు కంపైతేనే ఇంపుగా ఉంటుంది అనుకుంటా. సరే, నా డబ్బు నా ముఖాన్ని కొడితే నేను ఇలా మొలతాడు పని మీద ఉంటాను టైగర్. ఈ డబ్బులు ఇచ్చేయరా. డబ్బులు అమ్మా, బాబు, 5 లక్షలు తీసుకొచ్చానమ్మా. 5 లక్షల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు? అదే, నాకు పెద్దాపురం డాన్ పరిచయం ఉన్నాడు. ఎప్పటి నుంచో దొంగతనం చేయ కృష్ణ అని అడిగాడు, ఒప్పుకోలేదు.
కానీ ఇప్పుడు నాకు అవసరం వచ్చింది కదా అని దొంగతనం చేసి డబ్బు పట్టుకొచ్చానమ్మా. ఛీ, నీచుడా, ఎంత పని చేశావు? చిచి, ఈ దొంగ సొమ్ముతో నేను హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకోలేను బాబు, చేయించుకోలేను. పోనీ ఇంట్లో చేయించుకోమ్మా. నువ్వు గాని డబ్బు గాని తీసుకొని వెళ్ళకపోతే నువ్వు నా శవాన్నే చూస్తావు బాబు. వద్దమ్మా, అసలే ఫోన్ రేటు కూడా పెరిగిపోయింది. అంశేదం చూసి ఆరాంగా చదువు గాని నేను ఈ డబ్బు తీసుకెళ్ళి ఆ దాని ముఖాన్ని కొట్టేస్తాను. ఉంటానమ్మా. వెళ్ళు బాబు, నన్ను ఆశీర్వదించమ్మా. ఇంకొంచెం వంగు బాబు. వంగటానికి నాదేమన్నా 6 ప్యాక్ అనుకున్నావమ్మా? ఫ్యామిలీ ప్యాక్. ఉంటాను. వెళ్ళిరా బాబు, వెళ్ళిరా. మిస్టర్ టైగర్, రా కృష్ణ. నేను దొంగతనం చేయట్లేదు. ఇదిగో నీ డబ్బు నువ్వే తీసుకో. కారణం? మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి నీతిగా నిజాయితీగా పెంచింది కాబట్టి ఈ దొంగతనం నేను చేయలేను టైగర్. నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని నా ప్రయత్నంలో నేనున్నాను కృష్ణ. అవునా? రేయ్, దాన్ని తీసుకోరండి రా. ఎవరిని? ఎక్కడి నుంచి? ఏం చేస్తున్నావు టైగర్? నాకేం అర్థం కావడం లేదు. కాసేపు ఆగా అర్థమవుతుంది. తీసుకోరండి రా. కృష్ణ, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు శ్రీదేవి? ఎవరికో పైల్స్ ఆపరేషన్ చేయాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు కృష్ణ. ఎవరికి చేయాలో చెప్పట్లేదు. నా ప్రేయస్ని బంధించి తీసుకొస్తారా? మీ ఇద్దరు సంగతి నేను చెప్తాను. ముందుకు రండి. నేను కొడితే అలా ఇలా ఉంటుందని మా అబ్బాయి మహేష్ బాబు చెప్తే తప్ప నాకు కూడా తెలీదు. ఇలా రౌండ్ అప్ చెప్పి కన్ఫ్యూజ్ చేయకండి రా. కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను. చూసావా, ఒక్క దెబ్బకే పడిపోయాడు. ఇప్పుడు నీతో ఫైట్ చేస్తాను రా. కృష్ణ, చెప్పు టైగర్. ఇటు చూడు. ఆ? కృష్ణ, నన్ను కాపాడు కృష్ణ. కాపాడుతాను శ్రీదేవి, కాపాడుతాను. వాణ్ణి కూడా కట్టేయండి రా. నా శ్రీదేవి కోసం నేను కూడా మీ ముందు తలవంతకి తప్పట్లేదు. తాడిది అలా బేవర్స్ నా కొడక. టైగర్, చెప్పు కృష్ణ, ఇప్పటికైనా చేస్తావా? చేయను. వాళ్ళమ్మని తీసుకోరండి రా. మా అమ్మని తీసుకొస్తారా? నేను ఒప్పుకోను. ఒరి నీచులారా, ఎక్కడికి రా నన్ను లాక్కెళ్తున్నారు? ఆగండి బాబు. రే టైగర్, నా కన్న తల్లిని తీసుకొస్తావా? నిన్నేం చేస్తాను చూడు. శారదా, రంగారావు, ఎలా ఉన్నావు శారదా? 3 నెలల పసిబిడ్డతో నన్ను వదిలేసి ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతున్నావా రంగారావు? ఆ రోజులు వేరు శారదా. అమ్మా బాబు, ఎవరమ్మా ఇలా ఫుడ్ గాడు? మీ నాన్నగారు బాబు. ఏమిటి? ఇతను నా నాన్న? శారదా, మన ముద్దు బిడ్డండి. ఎద్దు బిడ్డలాగా ఉన్నాడు శారదా. టైగర్, టైగర్ అనొద్దు బాబు. ఒక్కసారి నోరారా నాన్న అని పిలువు బాబు. నాన్న బాబు, నాన్న బాబు, నాన్న బాబు, నాన్న. ఎన్నిసార్లు అరవమంటారా? నాన్న, ఇక నుంచి దొంగతనాలు దోపిడీలు మానేసి ప్రశాంతంగా బ్రతుకుదావు నాన్న. అలాగే బాబు. రా శ్రీదేవి. శుభం కాటు పడే ముందు ఇలాగే పాస్ట్కి స్టిల్ ఇస్తాం. बोलो कृष्णा मुकुंदा किसे किष्किंदा वेणु विलवायिंसरा प्रिया राधा गोविंदा प्रेमारविंदा వెన్నెలలా తేలించరా. సో ఈ ఎంటైర్ స్కిట్ లో నాకు తెలిసింది ఏంటంటే కౌశిక్ మొలతాడు విలువ 5 లక్షలు. వాళ్ళని వీళ్ళని కొట్టేసి ఏం చేసుకుంటారా నువ్వు? ఆయన అమ్మేసుకుందాం, ఆఫ్ రేట్ కనుకుందాం. వర్కౌట్ అవ్వట్లేదు. ఎలా ఉంది స్కిట్? బాగుందా? And your time starts now. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఆల్ ది బెస్ట్. All the best. కౌశిక్, యా. సెంటర్ లో ఒక ఆఫర్ పెట్టారంట. ఏంటది? ఒక్క సిమ్ కొంటే 2 సిమ్లు ఫ్రీ. ఇంతేనా? అంతకన్నా పెళ్లి చేసుకుంటే పెళ్ళంతా పాటు చెల్లి ఫ్రీ అంటే బాగుండేదని నా ఫీలింగ్ అంతే. ఇంతకీ వాళ్ళంతా ఫోన్ మాట్లాడుతూ ఎటో అడవిలోకి వెళ్ళిపోయారంట. నాకు తెలుసు, గ్యారంటీగా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడి తప్పే ఉంటారు. అలా అడవులోకి వెళ్ళారు. చెప్పు, మ్యాటర్ చెప్పు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ అలాంగ్ విత్ నెల్లూరు నీరజ.
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. అయ్యా దీన్ని ఏమని చేసుకున్నాను, డాన్స్ వేయలేక చచ్చిపోతున్నా. అయినా నీకేం తక్కువ చేశాను నేనా? అసలు ఏం చేశాడని కదా ఎక్కువ తక్కువ చెప్పుకోవడానికా? చెప్పు, అందరూ చెప్పు, ఏం చేయలేదని చెప్పు. ఏమండి నన్ను ఎక్కడైనా సరదాగా బయటికి తీసుకెళ్తారా? మొన్ననే కదా తీసుకోపోయింది నిన్న. ఎక్కడికి తీసుకెళ్లారండి? సంక్రాంతి పండుగకి పుట్టింటికి తీసుకోపోలా? బంగారం బాధపడవాకు నువ్వు. ఏమన్నారా? బంగారం బాధపడవాకు నువ్వు అన్నా. ఏమండి బంగారం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఆడవాళ్ళకి బంగారం అంటే ఏదో ఒకటి గుర్తొస్తుంది, నాకు తెలుసులే. ఏమండి ఎదుంటి సుబ్బారావు బారికి ఈ మధ్య ఒడ్డాణం చేయించారంట తెలుసా? రే సుబ్బారావు బారి నడుము 26, నీ నడుము 106. సుబ్బారావు భార్య అన్నాడు 26 అని మీకెలా తెలుసు? అంటే మొన్న వడ్డాణం ఆర్డర్ ఇచ్చేదానికి ఇద్దరం కలిసిపోయాం అనమాట. అంతేనా? ఓ బావా, ఓ అక్కేదే అక్కేదే అక్కడికో ఎలుగుబంట్లకు ఎదురుగా ఉన్నది. కళ్ళు మింగేశాడు ఎవడా? బావా నీకు మంచి గిఫ్ట్ తెచ్చా. గిఫ్ట్ ఏందిదా? ఇదిగో సిమ్ కార్డు తెచ్చా. వరా ఎవడైనా ఇంటికి వచ్చేటప్పుడు స్వీట్ బాక్సులు తెస్తాడు, నువ్వు సిమ్ కార్డులు ఇచ్చావా? బజార్ లో కుప్పలు కుప్పలు పోసి అమ్ముతున్నారు. అమ్ముతుంటే ఒకటి కొంటే 2 ఫ్రీ అన్నారు. అందుకు అన్నా నువ్వా? కానీ ఏం చేయాలి అయితే? నేను 2 వేసుకున్నా, నీకు ఒక తెచ్చే పెట్టుకో. ఇది పెట్టుకునేదా? ఎక్కటం లేదేంద్ర బామ్మర్దిదా? సిమ్ ఎక్కించడం చేత కాదు నీకు, కాంప్రమైజ్ చేస్తుంటారు నువ్వా? నీకు అవసరం అదా? అక్క నీకు విషయం చెప్తున్నాను, సిమ్ కార్డు కొన్న సందర్భంగా నేను గోవా ట్రిప్ పోతుండా. ఎవడన్నా సిమ్ కార్డు కొంటే గోవా ట్రిప్ పోతాడా? పిచ్చా ఉమ్మాదం నీక? చెప్పిన మాట వినవాయా? ఎక్కడికైనా ఊరికి పోవాలనుకుంటే దీంట్లో గూగుల్ మ్యాప్ ఒకటి ఉంది. ఏందా? గూగుల్ మ్యాప్. గూగుల్ మ్యాప్ అది కానీ కొడితే నువ్వు యాడికి పోవాలంటే అడిగి పోవచ్చు. వెరీ గుడ్ రా. సన్నా సూపర్. పోయిస్తా. పోయిరా అక్క బాయ్, గోవా పోయిస్తా. దేనికి ఏడుస్తున్నావు? మా తమ్ముడు చిన్న సిమ్ కొట్టనే గోవాకి పోయాడు. అసలు పెళ్లి ఇన్నాళ్ళు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లారా మీరా? బాధపడవాక ఎక్కడికి తీసుకోబోమ్మంటావా? అరకు పోదామండి. అరకు పోదావా? సో పని చేస్తా, దీంట్లో పెడతా మ్యాప్, నేరుగా అక్కడికి వెళ్ళిపోదాం. సరేనా? దా కారెక్కేద్దాం దా. ఏమండి ఏంది ఇంతలా చలి పుడుతున్నదేడా? ఏమండి అరకులో మంచు ఎందుకు కురుస్తున్నది? అంటే ఇది అరక నీకు తెలుసు, నాకు తెలుసు, మంచుకు తెలియదుగా. ఏమండి బాగా చలి పుడుతున్నది, ఏం చేయమంటారు? ఒక పని చేయి అయితే, నువ్వులా ఆ చెట్టుని గట్టిగా పెట్టుకొని కరుసుకో, నేను ఈ చెట్టుని గట్టిగా పెట్టుకొని కరుచుకుంటా. పెళ్ళై 10 ఏళ్ళుంది, నేను చెట్టు పుట్లు పట్టుకొని తిరగడం తప్ప ఏం చేసేదే ఉంది? హైదరాబాద్, సికింద్రాబాద్, ముషీరాబాద్. అరకులో మీకేం పని రా? పొట్టి ఇది అరకు నై కాశ్మీర్. కాశ్మీరా? కాశ్మీరా? అయినా తుపాకులు పట్టుకొని మీరు ఏం చేస్తున్నారు అరకులోనా? రే పొడుగు, మీది ఇక్కడికి రాలా, మాది సిమ్లు మీ సెల్లో వేసుకొని మీది ఇక్కడికి వచ్చినాయి. అదే కథ, ఇది కాశ్మీర్ అంట. ఏళ్ళ మనుషులు సిమ్ములు అమ్మారంట, ఆ సిమ్ములు వేసుకొని మనం వేడికి వచ్చాం. మీ తమ్ముడు చేసిన పని ఇదంతా. అయితే మాతో నీకేం పని రా గడ్డవాడా? అరే పొట్టి, మాకు ఒక మానవ బాంబు కావాలి. హాయ్, మానవ బాంబు కోసం ఆ నుంచి ఇక్కడికి పిలిపించానన్న. ఒక్క నిమిషం ఉండైతే. వచ్చిన తల్లి మానవ బాంబు అంటే అది కాదమ్మా, నడుము కట్టుకొని పేలుతారే అది మానవ బాంబు అంటే. నడుము కట్టుకునే బాంబా అంటే మాకు కడతారు ఇప్పుడా? అవును బే, ఎట్టే ఇప్పుడా? వాళ్ళ బతిలాడు, మనం వెళ్ళిపోదాం. ఒరే నాన్న, అవయా గడ్డ పొట్టి, నాయనా నాకు బాంబులంటే భయము. బాగా చెప్తా తిను. నాకు బాంబులంటే భలే భయము. కావాలంటే మానికి పెట్టి పేల్చుకో. ఓకే
దున్నపోతానా నేను నీ మొగుడినే చంపేస్తా. అందుకని పేల్చేయమని చెప్తున్నా. చూసే నేను నీతో కలిసి 7 అడుగులు వేసానే. ఏమండి ఇంకొక 4 అడుగులు వేయండి. ఛే, నేను చచ్చిపోతా నువ్వు విధవ అవుతావే. ఏం పర్లేదండి, ఏదో ఒక ఏదో పెళ్లి చేసుకుంటారా. మీ తమ్ముడు కూడా ఇదే సిమ్ గా వేసుకోండేదా, వాడు కూడా ఏడికే వస్తాడు, వాడిని ఇరికించి పారేద్దాం మనం. గోవాలో ఒక్క బికిని కూడా సరిగా కనపడడం లేదా? మీ తమ్ముడు వచ్చేసాడు. ఈ దేవుడు మా బావగాడు లాగున్నాడా? బావగాడు కదరా, బావనేరా. అరే బావా, నువ్వు గోవా ఎప్పుడు వచ్చినావు? ఏం గోవా రాలా, నువ్వే కాశ్మీర్ వచ్చావు. ఒరే తమ్ముడు, గమ్ముండు, నేను చెప్తా గమ్ముకుండు. ఏ బామ్మర్దా, నువ్వు సిమ్లు కొన్నావు కదా, ఆ సిమ్లకి లాటరీ తగిలిందంట. లాటరీయా? లాటరీయా? ఎంత? 12 కేజీల బెల్ట్. బావా 12 కేజీల బెల్టా? బంగారు బెల్ట్. బంగారు బెల్టా? బంగారు బెల్టా? నేను తీసుకుందామని వచ్చా. నువ్వు తీసుకుంటావరా? నీకెక్కడ తీసుకుంటావు అనే? ఓ గడ్డం, ఆ సింబల్ కొనింది నేను. రే పొడుగు, ఏ బట్టా కోన్ రే. तो ये बहुत एक्सपीरियंस आदमी है बेल्ट बेल्ट में. ఓ బట్టా కో ఎక్స్పీరియన్స్ है. एक्सपीरियंस बेल्ट 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 लगा वो పుష్ సూపర్. ఎక్కడెక్కడ పెట్టినాయి బామర్దా పెట్టుబడి ఆర్డర్ పెట్టామని అడుగుతున్నాడు. నేను చెప్తా. ఏ గడ్డం, ఢిల్లీలో పెట్టినా, బాంబేలో పెట్టినా. తమ్ముడు కొద్దిగా ఆలోచించుకోరా. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను డబ్బులు బాగా సంపాదించుకొని వస్తానా? నీదేం బయలు బాకండి, పెట్టుబడి పెట్టి వ్యాపారం బాగా చేసి డబ్బులు సంపాదిస్తా. నేను వచ్చేటప్పటికి మన ఈదులో డప్పులు దండలు అన్ని సిద్ధం చేయండి. వీడికి ఫ్యూచర్ అర్థం అయిపోయింది నారాయణ. సరే బామర్దా పో. ఏ బట్ట ఉస్కో బెల్ట్ బాంబ్ లాగా దేవ్. ఏంద్రావుడు బెల్ట్ బాంబ్ అంటున్నాడా? అదే బంగారు బెల్ట్ ఇస్తారంటే ముందు నీకు ఇప్పుడు. బంగారు బెల్టా? కట్టుకోవా? అదే సిమ్ కార్డు వచ్చి దానికి ఇచ్చేది అదే కదా? అదే తర్వాత వ్యాపారంలోకి దింపుతారనమాట. అదిగో ఏంద్ర తెస్తుండగా. ఏది భయపడవాక, ఈ మిషన్లు ఏంటంటే మంచు కొండలు కదా, బంగారం కరిగిపోకుండా మిషనరీ ఏర్పాటు చేశారనమాట దానికి. అవును, నాకు గట్టం ఏంది? ఏంద్ర ఇంత పెద్దది? మొత్తం నాది బంగారం. ఏమి కనెక్టింగ్ మీ తమ్ముడా? ఏమండి నేను భయపడిపోయానండి, మా తమ్ముడు తెలిసిపోయిందేమోనని. వాడంత తెంగురోడు కదా, తెలుసుకోలేడు. ఇప్పుడు చూడు ఒక సౌండ్ వస్తుంది. డ్రాయరే ఎన్ని ముక్కలైందంటే మీ తమ్ముడు ఎన్ని ముక్కలై ఉంటాడో. బట్ట ఏమైంది బట్ట నీకు? బెల్ట్ బాంబ్ ఏం చేశావ్? ఆ ప్లేస్ ఏంటి, అది పేలితే దాని పరిస్థితి ఏంటి? అండ్ మీకి పర్ఫార్మెన్స్ మాకి బాగా నచ్చింది. బాగా చేశారు. ఓకే, సో వాళ్ళకి ఎలా నచ్చిందో తెలుసుకుందాం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ బట్ట. థ్యాంక్ యూ మేడం. వింధ్యా, మన వీరబాబు గారు లేడు, ఆడు పాపం ఆశ్రమంలో చేరట. అక్కడ చివరికి ముసలి వాళ్ళని కూడా వదలట్లేదా వాడు? అందుకు కాదు, ఆ 2 కాళ్ళు పడిపోయాయంట. అంతే, నాలాంటి అమాయకుల మీద జోకులు వేస్తే కాళ్లే కాదు బాడీలో ఏ పార్ట్లో కూడా పని చేయకుండా పోతాడు. అలానే జరుగుతుంది. ఇంటి కూడా అక్కడ ఏం చేస్తున్నా తెలుసా నీకు? ఏం చేస్తున్నాడు? ఆయిల్ మసాజ్ చేయించుకుంటున్నాడు. వావ్, మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ గ్రీష్మ. ఏమండి నాకెందుకో నా నడుంకి వడ్డానం కావాలనిపిస్తుందండి. నాకు నీతో విడాకులు కావాలనిపిస్తుంది. ఏంటండి ఎప్పుడు నీరసంగా మాట్లాడతారు? ఆ నీరసంగా మాట్లాడక తమ మొహం చూస్తే ఆవేశం ఆయాసం వస్తాయి మరి. ఏమండి మీకు గుర్తుందా, అప్పుడు మన ఇద్దరికి పెళ్ళయింది కదా, మీరు అప్పుడు నాకు 10,000 పెట్టి పట్టు చీర కొన్నారు. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, మళ్ళీ 10,000 పెట్టి పట్టు చీర కొన్నారు. అన్నట్టు మర్చిపోయా, పెళ్లిలో మీ నాన్న నాకు 10 లక్షలు కట్నం ఇచ్చాడు. అవును, ఈ రోజు మన పెళ్లి రోజు కదా, మళ్ళీ 10 లక్షలు కట్నం ఇప్పి 10,000 పెట్టి పట్టు చీర కొనిపేస్తా.
అంత చేతకాని వాళ్ళు నా మెడలో తాళెందుకు కట్టడం? పిచ్చిదానా, ఆడదాన్ని కట్టుకోవాలన్నా ఆంబోతుని కట్టేయాలన్నా చేతిలో తాడుంటే చాలే, వాటిని మేపాలంటే జేబులో తడుండాలి. ఏమండి మర్చిపోయాను, నాకు ఎప్పుడు చిన్నప్పుడు మా పక్కింటి శైలజ ఉంది కదా, అది నాకు 2 జీడిపప్పులు ఇచ్చింది. మళ్ళీ అలాగే ఇప్పుడు జీడిపప్పులు తినాలనిపిస్తుంది. ఇలా చిన్నప్పటి నుంచి అడ్డమైన పప్పులు తినే 16 ఏళ్ళకే పంది పిల్లలాగా తయారయ్యో. సరే గాని ఇప్పుడు నాకు జీడిపప్పులు ఇస్తారా లేదా? జీడిపప్పులు ఇప్పటికిప్పుడు యాడ్ తేవాలి బండదానా. ఎప్పుడు నా మీద ఏడుస్తారు మీరు. అమ్మా నమస్తే అన్నా, ఎలా ఉన్నావన్నా? ఇదేంటిది, ఒక పంది గుద్దితే ఇంకో పంది మీద వచ్చి పడ్డానా? సరే కానీ ఎక్కడి నుంచి వస్తున్నావు? అన్నా ఈ పక్కనే ఓ పెద్ద ఆశ్రమం ఉందన్నా, అందులో మా బామ్మని జాయిన్ చేసి వస్తున్నానన్నా. ఆశ్రమాల్లో సరిగ్గా చూస్తారంటావా? ఆశ్రమానికి అమెరికా నుంచి ఫండ్స్ వస్తాయంటనా? అవునా? అవునన్నా, నీకు తెలియదన్నా? తెలీదురా. అయితే చెప్తాను వినన్నా. పొద్దున్నే లేపిన దగ్గర నుంచే ఇడ్లీలు పెడతారు, పాలు పెడతారు, గుడ్లు పెడతారు, మెడిసిన్స్ కూడా పెడతారన్నా. అవునా? అవునన్నా. ఇంకా ఉందన్నా, మధ్యాహ్నం అయితే బిర్యానీ, ఫ్రూట్స్, అన్నా 1 కిలో జీడిపప్పు కూడా పెడతారన్నా. జీడిపప్పు అంట అన్నా ఇంకా ఉందన్నా. ఓ అమ్మ, ఎన్ని డైలాగులు ఉన్నాయిరా? వారానికి 2 రోజులన్నా చికెన్, మటన్ పెడతారన్నా. అరే, అయితే మమ్మల్ని చేర్చుకుంటారంటావా? అన్నా అక్కడ లేని జాయిన్ చేసుకుంటారన్నా. ఒరే, మా మొహాలు చూస్తే నీకు అట్లా అనిపిస్తుంది కానీ మా దగ్గర పెద్దగా ఏమి లేదు. అది కాదన్నా, నేను చెప్తుంది డబ్బుల గురించో బట్టల గురించో కాదన్నా, కల్లో కాల్లో లేని గురించి అన్నా. ఏమండి చూసారా, కల్లో కాల్లో అంట. సరే ఇప్పుడు దీనికి కళ్ళు పోయినాయి అనుకో, చేర్చుకుంటారా? ఏమండి అన్నా వదిలి కలిపోయా అన్నా, నీకే పోయిందన్నా. దీన్ని చూసి ఓపిక నాకలేదండో. ఏమండి ఏ టైమింగ్ నా బంగారు. వద్దులే, ఎక్కువ సార్లు అయింది, పద. వెళ్ళండి, సర్వమంగళమే. శ్రీ గంగా లంగాధర ఆశ్రమం ఇది ప్రపంచవ్యాప్తంగా పాకాలి. ఏంటి పాకేస్తే? ఇక్కడ ఎవరున్నారు? అమ్మా ఇక్కడ ఎవరమ్మా? ఎవరైనా ఉన్నారా? అమ్మా ఇక్కడ అమ్మా. ఎవరమ్మా నువ్వు? నా పేరు జాబిల్ అండి. జాబిల్లా? అవునండి. పుట్టు కొంచెం డైలాగ్ చెప్పు. ఇక్కడ లంగా గారు అని మహానుభావులు అమ్మా లంగా గింగా కాదమ్మా, లంగాధర్. మళ్ళీ ఎలా పోయినాయి అమ్మా? విక్టరీ ఉదయ్ స్కిట్ ఆపకుండా చూసానండి, కళ్ళు పోయాయండి. విక్టరీ ఉదయ్ స్కిట్ లో ఆపకుండా చూసినందుకు నీ కళ్ళు పోయినాయా? నేను ఆపాపి చేయడం వల్ల టోటల్ గా స్కిట్ లోంచే పోయానమ్మా. విక్టరీ ఉదయ్ బాధితులు. నాకు తిండి లేదండి, సంవత్సరం అయిందండి తిని. నీకు ఫుడ్ కి ఏ లోటు లేకుండా చూసుకుంటావమ్మా. నీకు ఏం కావాలన్నా ఏం మొహమాట పడుకుని అడుగమ్మా. అమ్మా నీ అరసిన ఆలకించవేమమ్మ. బాబు వేదన్న అడుక్కునేవాడివా? తర్వాత రా బాబు. ఇలా అడుక్కుంటేనే టీంలో పెట్టుకున్నా. కిట్ లో డైలాగులు లేక దీన్ని పర్సనల్ చేసుకుంటున్నారు. అయ్యా బాబు, అయ్యా ఇక్కడ ఎవడో లంగా గాడున్నాడంట. అయ్యా ఎవరా నీకు లంగా అని చెప్పింది? లంగా కాదురా బాబు, లంగాధర్. నేనే బాబు. మీరేనా మహానుభావుడు లంగాధర్? బాబు బాబు, మీలాంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడమే మా బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాబు మీరు ఏం మొహమాట పడద్దు, మీకు ఏం కావాలి అడగండి, నేను తీసుకొస్తా. బంగారం బాబు. అయ్యయ్యో ఎంత జాలేస్తుంది బాబు మిమ్మల్ని చూస్తుంటే. తీసుకో బాబు. బాబు అక్కడికి ఎలా వెళ్ళింది బాబు? నేనే తీసిచ్చాను సార్, నేనే తీసిచ్చాను. బాబు తినండి, మీకు ఏం కావాలి అడగండి, సరేనా? అలాగే సార్. చిన్న
చాలు ఇదంతా అరగాలంటే కాసేపు మన ఇద్దరం మళ్ళీ సాంగ్ ఇలాంటి బాబు బాబు సెట్ అయిపోయారా బాబు? ఏంటి సార్ ఈ టైంలో వచ్చారు? ఎవరు వచ్చారండి? మన దేవుడు వచ్చాడు బాబు ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బానే ఉన్నాయా? సార్ ఈ కాలంలో కాస్త బలం తగ్గినట్టుంది. 1 కిలో జీడిపప్పు, 1 కిలో బాదం పప్పు, 1 కిలో పిస్తా పప్పు డైలీ 3 పూట్ల కనుక పెడితే ఏమన్నా బలం వస్తుందేమో చూడాలి సార్ కాలంలో. మా ఆశ్రమం చేయాల్సిన పనే అది. నీకేం కావాలన్నది ఇస్తాం. నీకేమైనా కావాలంటే మొహమాట చికెన్ 665 అంటే నాకు చికెన్ లెగ్ పీసులు కావాలండి. చికెన్ లాలీపాప్స్ ఏం వద్దమ్మా? అవి కూడా కావాలి. అవి ఇవన్నీ కావాలా? మీరేం మొహమాట పడద్దు బాబు, నేను తెస్తా సరేనా? వాడికి జీడిపప్పు కావాలంట, దీనికేమో చికెన్ లాలీపాప్స్ కావాలంట. వేడిగా నిప్పులు తీసుకొచ్చా. ఇప్పుడు దీనికి ఇస్తా చూడ జరగ. అమ్మా నీకు చికెన్ లాలీపాప్స్ అడిగావు కదా, వేడిగా తీసుకొచ్చానమ్మా. ఇదిగో తీసుకోమ్మా. అంటే ఈ రోజు మంగళవారం కదా, నేను చికెన్ తిననన్నమాట. చికెన్ తినమా మంగళవారం? తినను. ఒక్క నిమిషం ఆగమ్మా. ఇదిగమ్మా ప్యూర్ వెజ్ మంచూరియా. ఈ రోజు నేను ఫాస్టింగ్ అన్నమాట. అయ్యి బాబు చాలా బాగుంటది అమ్మా వెజ్ మంచూరియా. ఒక్కసారి చూడమ్మా. నీకు ఫారెన్ నుంచి అమెరికా నుంచి ఒక డాక్టర్ పిలిపిస్తున్నా. అబ్బి వద్దు సార్, చాలా రోజులు ట్రై చేస్తాను. జీడిపప్పు అదేం అవసరం లేదు బాబు, ఈ ట్రీట్మెంట్ అయిపోతుంది నీకు. డాక్టర్ గారు ఒకసారి రండి అంటున్నాడు. నమస్తే స్వామి. కాళ్ళు బాగా చాపునాయినా? చాపలేవు కదా పాపం. ఇక్కడతో అమ్మా ఏరియేషన్ గారు బాబు. వచ్చిందా? రాలేదు. ఇంతకు ముందు ఇలా ట్రై చేశారు కానీ రాలేదు సార్. రాలేదా? డాక్టర్ చెప్పానా వీడి కమలాసన్, వీడికి చివరి వైద్యమే మేలు. ఇప్పుడు బ్రహ్మాండ వైద్యం ఉంది. నీ కాలు రావు, ఇంకా ఆ కాలు 2 తీసేసి ఎంత తగిలిద్దాం, సరేనా? అది ఎత్తుకోరా ఇట్ట. ఎంతటి కమలహాసనైనా ఇప్పుడు మాటినాల్సిందే. చాపునైనా కాళ్ళు. ఏమండి బాబు కాళ్ళు వచ్చేసేయండి. యాక్చువల్ చాలు వాడి చేతులు కత్తులు పరిగెత్తనే. ఆడియన్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? And your time starts now. ఓకే, థ్యాంక్ యూ. Thank you guys. All the best. వీరు బాబు. కౌశిక్, మన ఉదయ్ ఫస్ట్ వైఫ్ కి తెలియకుండా 2వ పెళ్లి చేసుకున్నాడంట. ఒక్క పెళ్లికే జీవితం సంగం అయిపోతుంది ఇక్కడ, మళ్ళీ 2వ పెళ్లి. సర్లే, ఇప్పుడు ఇంతకి వాడు ఇప్పుడు ఫస్ట్ భార్య దగ్గర ఉన్నాడా, సెకండ్ భార్య దగ్గర ఉన్నాడా? 2వ వైఫ్ దగ్గరే ఉన్నాడంట. అవునా? ఇప్పుడు వస్తా. ఎక్కడికి? దివాలి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇద్దరి మధ్య వేసడానికి. అలాంటి పనులేవి కాకుండా మంచి పనులు లాంటివి ఏవి చేయవా నువ్వు? చేయొచ్చుగా. ఏంటి? స్కిప్ చూద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ along with అల్లరి అనుష. ఏమండి వచ్చే జన్మ కూడా మీరే నా భర్తగా రావాలండి. ప్రతి జన్మలో నువ్వే నాకు భార్యగా రావాలి బంగారం. ఎందుకండి నేనంటే అంత ప్రేమ మీకు? గోల్కొండ అంటే అందరికి ఎందుకు అంత ప్రేమ? తాజ్ మహల్ అంటే ఎందుకు అందరికి ఇష్టం? లవ్, మొహం.
నువ్వు నాకు అంతే బంగారం. మాస్టర్ గోల్కొండ తాజ్ మహల్ పబ్లిక్ ప్రాపర్టీస్ కదా, కొంపదీస్ ఇవి కూడా పబ్లిక్ ప్రాపర్టీ. బంగారం నువ్వు ఇట్రా. ఆయన కళ్ళన్నీ నీ మీద ఉన్నాయి, ఆయన సంగతి చెప్తున్నా ఇట్రా. మీరు ఊరుకోండి, ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటే నాకు అదోలా ఉంది. అదోలో ఉందా? ఓ పని చేయండి, ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటా ఉండండి, నేను అలా బయటికి వెళ్ళి అల్లం టీ తాగొస్తా. అవునా అండి? ఒక్క నిమిషం. చెప్పుతా కొడతా. ఉదయ్, ఇద్దరు పబ్లిక్ ప్రాపర్టీ. ఏమండి కౌశిక్ మీద సెటర్ వేస్తే నేను తట్టుకోలేను. ఓసే రిటైర్ అయ్యే వసలు ఇంకా యాంకరింగ్ చేస్తున్నాడే. అది తప్పులేదు గాని నేను ఆయన ఒక మాట అంటే తప్పే. గవర్నమెంట్ కాఫీ తప్ప ఒకరు ముద్దు రెండు వద్దు అన్నారని చెప్పి పిల్లల గురించి అన్నారు అనుకుని టెంట్ అయి పెళ్లి చేసుకున్నానండి. ఆ తర్వాత తెలిసింది ఆ మొదటి పిల్లమేమో రోజుకోసారి నరకం చూపిస్తుంటే ఈ రెండో పిల్లం ఇదే చిన్న పిల్ల ఉంది కదా నిమిషానికి ఒకసారి చూపిస్తుందండి. ఆడంత ప్రేమగా ఉన్నాడంటే గ్యారంటీగా సెకండ్ ఫ్యామిలీ అని చెప్తానా. వెనకటి ఈయన అంటాడు ఒకడే ఇల్లుగాలో ఒకడు ఏడుతుంటే అబ్బా భలే మంటేసావు అగ్గిపెట్టే కంపెనీ అన్నాడంట. వచ్చే చిన్న పిల్లవా కాఫీ త్వరగా ఇవ్వు. ఇగోండి త్వరగా ఇమ్మంటే ఇంత ఫాస్ట్ ఇస్తారా? ఏమని నీకు? ఏమన్నారు మీరు? నేనేమన్నానే? వస్తే చిన్న పిల్లమా కాఫీ త్వరగా ఇవ్వు అన్నా, అంతేగా? అంటే నేను మీ సెకండ్ సెటప్ మీకు ముందే పెళ్ళైపోయిందని చెప్పి అందరికి తెలియజేయాలని కదా. తెలియజేయడం ఏంటి, ఆల్రెడీ వాళ్ళకి ఎప్పుడో చెప్పాగా. హలో, అదే బావా నేను రాజునరా. చెప్పు ఏంటి, ఎక్కడున్నారా? అమీర్పేట సిగ్నల్ నిలబడి అగరబత్తి ప్యాకెట్లు అమ్ముకున్నా, కావాలా ఇంకో ప్యాకెట్? కాదే చెప్పు. డబ్బులు అవసరం ఉన్నాయరా? డబ్బులా? హలో 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 ఎవరండి? ఇంకెవడా పనికి మళ్ళీ రాజుగాడు డబ్బులు కావాలంట. రాజు ఎంత మధ్య అండి, ఇవ్వచ్చు కదా డబ్బులు. ఏంటి ఇచ్చేది? దివాలా బ్యాంకుల నుంచి డబ్బులు తిరిగి వస్తాయి కానీ ఫ్రెండ్స్ కి డబ్బులు తిరిగి రావు. అన్నట్టు ఫ్రెండ్ అన్నారు కదా, నేను షాపింగ్ మాల్ కి వెళ్ళాను కదండి, నాకు కూడా ఫ్రెండ్ పరిచయం ఏంటండి. మీరు ఊరుకోండి, అమ్మాయి చాలా అందంగా ఉంటదండి, పైగా మన ఇంటి భోజనానికి వస్తా అనిందండి. అందంగా ఉంటదా? లడ్డు కావాలా నాయనా? ఇదేంటండి మిమ్మల్ని చూడాలని మరీ మరీ కోరుకుంది. మరో లడ్డు కావాలా నాయనా? ఇంతకు దాని పేరేంటే? సంధ్య అండి. రెండు గంటలు చితికిపోయాను ఆయన. తీసింది ఒకటి నా చూడు ఒకసారి. తినేయండి సంధ్య. నీ అమ్మ కడు బాడా కొంప ముంచావు కదే. అమ్మో 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 చూసారా, నాకు తెలియకుండా మూడో సెటప్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు చచ్చినోడు. నా ఫేస్ కి మూడో సెటప్ అంట. ఉన్న రెండు దీపాలుగా నూనె లేదురా దేవుడా అంటే మూడో దీపం నుంచి ఎక్కడ పెట్టుకుంటానా నేను? అది నా మొదటి పిల్ల. ఇప్పుడు ఎలా అండి? ఇప్పుడు ఎలా? నాకు ఏం అర్థం కావట్లా. ఎవరు తలుపుతున్నా ఒకసారి చూడుకో. ఏమండి ఆవిడ వచ్చిందండి. ఆ సినిమా నేను చూసే చాలా బాగుంటది. ఏదో జోక్ రాబడి మీ మొదటి పార్టీ వచ్చిందండి. వచ్చేసిందా? ఒక నిమిషం. నేను ఇలా పేపర్ అడ్డం పెట్టుకుంటా, నువ్వు 2 నిమిషాలు దాన్ని మేనేజ్ చేసి పంపించి. మీరు అడ్డం పెట్టుకున్నారు. అలాగే సంధ్య, హాయ్ సరోజా. రండి. సరోజా మీ ఇల్లు ఎంత బాగుందో. మా ఆయన టేస్ట్. అవునులే, నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది మీ ఆయన టేస్ట్ ఏంటో. ఇంతకీ మీ ఆయనడి? పిచ్చపోడిని చూసి ముష్టి వరకు వేయాలన్నట్టుంది. ఇదిగో అండి ఇదేం పోలిక నీ అమ్మ కొడుకు మాడా? ఓ ఈయనేనా? నమస్కారం అండి. ఏంటి మీ ఆయన మొహం కూడా చూడండి. కొంచెం సిగ్గండి, పరాయి ఆడదానికి కన్నెత్తి కూడా చూడ్డు. అబ్బా సరోజా యు సో లక్కీ తెలుసా, మా ఆయనలా కాదు. అవును, ఇంట్లో అన్ని చాలా కాస్ట్లీగా ఉన్నాయి. మీ ఆయన ఏం చేస్తుంటారు? నీ ఇంట్లో దాని ఇంట్లో టేస్ట్ చూస్తూ ఉంటా. సరోజా ఎవరు వచ్చినట్టున్నారు. రాజునా? వాడెందుకు వచ్చాడు ఇప్పుడు? జ్ఞానున్నాడా? ఉన్నాడండి. లేడు అక్కడే అసలు లేడు. ఓ సరోజా సంధ్య ఇద్దరు అక్కడనే ఉన్నారంటే మొత్తం తెలిసిపోయింది అన్నమాట.
భలే మేనేజ్ చేసావరా, ఒక్కసారి నిప్పి చూపిరా బావా. మీరేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ ఏంటండి, పిల్లలు ఎక్కడ ఉంటే మూడు అక్కడే ఉంటారు కదా. పెళ్ళామా పెళ్ళామా? అంటే నువ్వు నా పెళ్ళాం కదా, నువ్వు ఎక్కడ నేను అక్కడే ఉన్నాను అనమాట. అదే చెప్తున్నాడు ఎదవా. అది సరే, మీరు ఈ ఇంట్లో ఏం చేస్తున్నారు? ఏంటి మిమ్మల్ని ఏమని అని పిలుస్తుంది? అంటే నువ్వు వస్తే నీకన్నా ముందే వచ్చి సర్ప్రైజ్ చేద్దామని పేపర్ అడ్డం పెట్టుకున్నాను కదా. పిచ్చిదానికి నేను ఎవరో తెలియక వాళ్ళ మొగుడు అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయింది. నాకు అంత కన్ఫ్యూజన్ గా ఉంది. నాకు కూడా అలాగే ఉంది. నాకు కూడా అలానే ఉంది. నాకు కూడా అలాగే ఉంది. నీకెందుకుంటుందా? దీనికంత కారణం నువ్వే కదా. అది సరే, మీ హస్బెండ్ ఏడి? మా హస్బెండ్ ఏడి? దాని హస్బెండ్ ఏంట్రా? నన్ను అడుగుతాడు దాని హస్బెండ్ నువ్వు. భలే జోకులు వేస్తారు మీరే కదా. ఈయనే అండి నా హస్బెండ్. రాజునా? రాజుకి ఇంకా పెళ్లి కాలేదు కదా. నిన్నే అయింది లవ్ మ్యారేజ్. అవునా రాజు? కనీసం మమ్మల్ని పిలువని కూడా పిలవలేదు. నేనే వెళ్ళలేదు. ఏంటి ఏంటి? అబ్బా ఇవంతా ఆపండి, కూర్చోండి ముందు. డబ్బులు కావాలని ఫోన్ చేస్తే కట్ చేస్తావా? ఇప్పుడు చెప్తాను నీ సంగతి. ఒకసారి సరదా సరదా ఏం చేస్తున్నాను చెప్పు. చుట్టాలు వచ్చారు, ఎంతసేపు అయింది, వాళ్ళు కూలి తీసేపా. వాళ్ళ పిల్లలంటే మీకేమొచ్చింది? అమ్మా మీ ఆయన చాలా హాట్ గా ఉన్నాడు. నేను లోపలికి వెళ్ళి మా ఆయనకి సాయం చేస్తాను, మీరు మాట్లాడుతూ ఏం చేస్తావురా? ఏం సహాయం చేస్తావురా? అన్నయ్య మీరు వెళ్ళండి. అది కాదే ఆయన ఎందుకు ఆపుతున్నారు? మీరు చేరు పక్కన వాళ్ళు చేయలేదు ఏంటి? ఆ సౌండ్ ఏంటి? సౌండ్ ఏంటి? నాకేదో అయిపోతుంది. సౌండ్ ఏంటి? ఫస్ట్ నైట్ గుర్తొస్తుందా? పింకర్ మోహన్ నానా, నేను ఒకటి చెప్తున్నాను, నీకోటి అర్థం అవుతుంది. ఈ కష్టం కౌశిక్ గారికి కూడా రాకూడదు రా నాయన. దీని తల్లి ఏం చేస్తా లోపల రాదు బెట్రా. ఏంటండి? ఏంటే ఆ జుట్టు ఏంటే? నువ్వేంటే? అయినా నువ్వు వంట నుంచి వస్తున్నావా, బెడ్ నుంచి వస్తున్నావా? ఏంటి అసలు నువ్వు? తవ్వ ఆఫ్ చేయడం మర్చిపోయాను. ఆఫ్ చేద్దా చెప్పేంట్రా? ఆయన ఎందుకు కొడుతున్నారు మీరు? ఏంటి? లేకపోతే నా పిల్లలతో స్టవ్ ఆఫ్ చేసేది. పెళ్ళామా? ఇది చెప్పేద్దాం. ఒక వర్షం కురవని రాత్రి పడగొడని చోట పిడుగు పడింది, దాని తెల్ల తాలి పడింది. చూసావుగా చెల్లెమ్మ, ఇది వీడు అసలు రూపం. ఇంతసేపు అందుకనే నాటకం ఆడ నీకు తెలియజేద్దామని. అవునా అన్నయ్య? చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఈ స్కిట్ కి ఎండింగ్ నేను ఇస్తాను. కాస్త ఆ స్టిక్ అందుకు. ఏరా కృష్ణానగర్ లో కుంకుడుకాయలు అమ్ముకునే ఎదవా, నీకు ఇద్దరు 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 కావాల్సి వచ్చిందా? ప్రేమించావని ఆస్తి లేకపోయినా పెళ్లి చేసుకున్నా. నా ఆస్తి అంతా దానికి పెట్టి నా కళ్ళలో కారం కొడతావా? నా ఆస్తిలో నుంచి ఇప్పుడు నీకు ఒక్క రూపాయి కూడా రాదు. కేవలం విడాకులు మాత్రమే వస్తాయి. ఇది నా చిన్నపిల్లం. ఇది కౌశిక్ తో జంపు. ఒరే కౌశిక, యాంకరింగ్ చేసుకుంటా ఉంటావు అనుకున్నాను కానీ నా కొంప గురుతావు అనుకోలేదు కదరా. ఇప్పుడు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, నాకు దిక్కెవరయ్యా? ఇంత ఖాళీగా ఉందిగా. ఏంటి రమ్మనంగా వస్తున్నావు? నువ్వు ఎందుకు లాక్కొచ్చు? స్కిట్ అయిపోయిందని నమ్మను, అంతే, ఇంకేం లేదు. మళ్ళీ 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 రాని రోజు అందుకేగా ఎంత క్రేజో యాక్సలరేటర్ ఫుల్ రైజు. చెప్పండి మీకు ఎలా అనిపించింది విక్టరీ ఉదయ్ అండ్ శ్వేతాస్ పర్ఫార్మెన్స్? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, థాంక్ యూ గైస్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ ఉదయ్. సో ఆర్థోఫిట్ ఆయిల్ అండ్ క్యాప్సూల్స్ హంగామాలో ఆల్ ద 4 స్కిట్స్ అయిపోయాయి అండ్ అన్ని స్కిట్స్ కూడా చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి కదా కౌశిక్? ఎస్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ ఆల్ ద 4 teams ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో 4 teams అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చేసారు కాబట్టి సో ఈ వారం హంగామాలో ఎవరు గెలిచారో చూడాలంటే స్కోర్స్ ఆన్ ద స్క్రీన్.
ఎమోషనల్ అయ్యో వి అండర్స్టాండ్. పాప అనుషాక్ అలా జరిగిన తర్వాత కూడా ఎలా ఉంది? హౌ డస్ ఇట్ ఫీల్? అంటే స్కిట్ కి వచ్చే ముందు కూడా అనుష ఫోన్ చేసింది ఇప్పుడే, సూపర్. జస్ట్ స్టేజ్ మీద ఎక్కే ముందు ఎపిసోడ్ అయిపోయింది అని అడిగింది. అవలేదు, మేము వెళ్తున్నాం పైకి అన్న. నీ టైం ఉంటే బాగుండేది. I know, but very emotional, very happy. Skit ki Congratulations. 5,000. Congratulations, Uday, for the script writing. Meeku 3,000. Congratulations. So, ఇది ఇవాల్టి Orthofit Oil and Capsules Hungama. Next week, మళ్ళీ same time, same place. కౌశిక్ and me మళ్ళీ కలుస్తాం. Till then, take care and bye-bye. ఏంటి అటు చూస్తున్నావు? భలే స్మార్ట్ గా ఉన్నాడు కదా. క్యాష్ అయిపోయిన ఏటీఎం ఎంత కూడా ఉపయోగం లేదు. చూడ్డానికి కత్తిలా ఉన్నాడు. కట్టే కానీ పదునే లేదు. పెళ్ళ ఎన్నాళ్ళైందా? నన్ను ఒక్కసారి కూడా హనీమూన్ తీసుకోవాలదయ్యా. ఏవే మనకి హనీమూన్ జరగలా? జరిగిందయ్యో. విన్నావా? ఇంకేమైతే ఎట్ట జరిగిందో అడగండి. బాగుంది బాబా. బ్రో నీకు ఏ ఊరంటే ఇష్టం అన్నావు నువ్వు? సింగపూరు. విన్నావు కదా బాగా. దానికి సింగపూర్ అంటే ఇష్టం కాబట్టి దాన్ని హనీమూన్ కి సింగపూర్ పంపించిన. నాకు బ్యాంకాక్ అంటే ఇష్టం కాబట్టి నేను హనీమూన్ కి బ్యాంకాక్ పోయినా. దాన్ని ఒక దగ్గరికి నువ్వు ఒక దగ్గర పోతే అది ఎట్ట వద్దురా. ఇలాంటి ఇల్లు మనకు రోజుకు 10 తగలాలి, భలే ఉంటది. నువ్వు పడుకో. సినిమాకి వెళ్దామా? కామెడీ సినిమాకి. కామెడీ సినిమానా? ఏం సినిమా? ఈవిల్ డెడ్ ఫుల్ కామెడీ. రావే రాను. నీలో తల్లిని హాస్పిటల్లో వదిలేసి వాళ్ళకి నరకంలో విధించే శిక్ష అంటే తెలుసా?